మన అంశం ఏంటంటే ప్రభు వాళ్ళ భోజనం. ప్రభు వాళ్ళ భోజనాన్ని తీసుకునే ముందు అసలు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు మనం చేయడానికి ప్రభు ఏ క్రమం పెట్టారు అనేది ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నారు. ఇంటి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రభు వల్ల భోజనాన్ని, దేవుని శరీరము రక్తము తీసుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధము కలిగి ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవాలి. ఎవరికి అనుకూలంగా? మరి మనమేంటి మనకు అనుకూలంగా చేస్తాం? ఇప్పుడు ఈ సంఘంలో బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారుగా, మన పల్లెటూరులో మంచి మాట మన పల్లెటూరులో తెలుసు కదా, రక్షణ అంటారు. ఈ రక్షణ తీసుకున్న వాళ్ళు బయట తిరుగుతారు. మరి ఎవరికి అనుకూలంగా ఏంటమ్మా? బాప్తీసం తీసుకున్నవాడు బయట ఉన్నాడంటే ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు? అపవాదికి అనుకూలంగా ఉన్నట్టు. దేవుడికి ఎక్కడ అనుకూలంగా ఉన్నాడు? మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. తెలియండి, దేవుడికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని మీరు సమర్పించుకోవాలి. సజీవ యాగం, సజీవ అంటే ఆల్రెడీ చచ్చిపోయే మనం ఏమి చేసేదే లేదు. చచ్చిపోయాక మళ్ళీ తిరిగి వచ్చేది ఏం లేదు. ఇక్కడ నువ్వు బ్రతికి ఉండగానే నీ శరీరము నువ్వు దేవుడు సమర్పించుకోవాలి. నువ్వు ప్రభు వల్ల భోజనంలో మొట్టమొదటిగా నువ్వు చేసే ఈ పని ఏంటంటే సజీవ యాగముగా దేవునికి మన శరీరములను సమర్పించుకోవాలి. ఎవరికి అనుకూలంగా? దేవుడికి అనుకూలంగా. దేవుడికి అనుకూలంగానే మనం బ్రతకాలి. దేవుడికి అనుకూలంగానే మనం భక్తి చేయాలి. దేవుడికి అనుకూలంగానే మనం ప్రార్థన చేయాలి. దేవుడికి అనుకూలంగానే సమస్తము చేయాలి. మనం ఎవరికి అనుకూలంగా చేస్తాం? అని జలుబు వచ్చిందంటే ఇంట్లోనే, చిన్న చలిజరం వచ్చిందంటే ఇంట్లోనే, కాళ్ళు వచ్చిందంటే ఇంట్లోనే. మన పనికి వెళ్ళడానికి మాత్రం ఎప్పుడు మనకి బయటికి వెళ్ళి అయ్యా ఈ సరుకు అప్పుడు ఎప్పుడు మనకి ఇప్పుడు వస్తే కరెక్ట్గా 6 వారం గుర్తొస్తుంది. మనకి ఎప్పుడు గుర్తొస్తే మన మాటలన్నీ 6 వారం ఇంకా ప్రాంతం ఉంటేనే గుర్తొస్తాయి. లేకపోతే గుర్తురా ఎందుకు? మనకు అనుకూలంగా మార్చుకోవాలి కాబట్టి ఏది కూడా మనకు అనుకూలంగా దేన్ని మార్చుకోకూడదు. నీ అది అనారోగ్యం వచ్చిందంటే నీ అనారోగ్యంలో నీవు దేవుడిని స్తుతిస్తున్నావా లేదా అనేది దేవుడు నిన్ను పరీక్షించడానికి నీకు అనారోగ్యం కలిగేస్తున్నాడు. నువ్వు దాన్ని మర్చిపోకూడదు. మనకు ఒక ఆపద వచ్చిందంటే మన భక్తి లోపం వల్లనే మనకు ఆపద జరుగుతుంది. దేవుడు ప్రీసంగా అది మర్చిపోకు. నీ భక్తి లోపం వల్లనే నీకు ఆపద జరుగుతుందా? నీ ప్రార్థన లోపం వల్లనే నీకు ఆపద జరుగుతుందా? నీవేమనుకుంటావు? వెంటనే సాధారణ మీదకి వెళ్ళేస్తావు. మనకున్న మంచి అలవాటు ఏంటంటే ఏది జరిగినా ఎవరి మీదకి వెళ్ళిపోతే అంటే సాధన చేసేసాడండి, మరి ఆడు ఎంత చేసేసాడండి, యాక్షన్ జరిపించాడయ్యా, అనారోగ్యం తప్పించాడయ్యా, ఎవరి మీదకి వెళ్ళిపోతే అంటే ఆడు పోయేమని పోరాడతారు. అక్కడ మనకు అనుకూలంగా ఏదైనా మార్చుకుంటే దేవుడికి అనుకూలం కాదు. అది మర్చిపోకండి. మొట్టమొదటిగా ప్రభు వాళ్ళలో నీవు చేయి వేస్తున్నావు అని అంటే సమర్పించుకోవాల్సింది. నీవు బ్రతికి ఉండగానే సజీవ యాగముగా నీ దేహము దేవుడికి సమర్పించు. దేవుడి స్తోత్రం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని స్తోత్రం. మన శరీరము మనకి సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి అని అంటే ఈ దేహం ఇచ్చింది ఎవరు? దేవుడు. మనకి పిల్లలు ఇచ్చింది ఎవరు?
మనం ఇచ్చినవరు, మన సమస్తము ఇచ్చినవరు దేవుడే. 100కి 99% దేవుడికి అనుకూలం లేదు. ఎక్కడ దేవుని సొత్తని మర్చిపోతున్నారు అందరూ. దేవుని సొత్తని ఎవరికి గుర్తుపడాల. ఎందుకంటే మనం ఏదో ఆశామాసిగా కొనబడాల, విలువ పెట్టి కొనబడ్డాము. ఆయన రక్తము చేత కొనబడ్డాము, ఆయన దెబ్బల చేత కొనబడ్డాము. ఆఖరి చివరి రక్తము పుట్టు వరకు మనకి పాప క్షమాపణ దయచేయడానికి దేవుడు మరి ఆ కలువరి శిలువలో ఎందుకు లేకపోయారు? నిన్ను మార్చడానికి, నీ బతుకు మార్చడానికి దేవుడు ఈ రోజున ఈ దినములో ఈ విధంగా నిన్ను నిలబెట్టాడు. మర్చిపోకు నీ సహోదరి సహోదరుడా, విలువ పెట్టి కొనబడ్డావు. నువ్వు నీ దానితో మిత్రుడుగా నువ్వు చేయడానికి కాదు, నీ దానితో మిత్రుడు నువ్వు ఎక్కడిగా దాన్ని వెళ్ళడానికి కాదు, దేవుని నువ్వు స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన ప్రార్థన చేయడానికి నువ్వు ఇక్కడ ఉంటావు. లేవియకాండము 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలములకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అపవిత్రం అంటే ఏంటి? పాపం అని అర్థం. అపవిత్రం అన్నా పాపం అన్నా రెండు ఒక మీదిగా ఒక అర్థంలోకే వస్తాయి. పరిశుద్ధత అన్నా పవిత్రం అన్నా ఇవన్నీ కూడా ఒక అర్థంలోకే వస్తాయి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఒకడు అపవిత్రత కలిగి పాపము చేసి పాపముతో ఉండి పాపములో జీవించి పాపములో నడిచి దేవుని సన్నిధికి రావడం వలన ఆ దేవుని సన్నిధి కూడా ఏమవుతుంది? అపవిత్రము. ఏమవుతుందండి? ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. మరి ఇప్పుడు మనకి గుళ్ళు, చర్చిలు, ప్రార్థన మందిరం, సన్నిధి అని ఉంది. మరి అప్పుడు ప్రత్యక్షపు గుడారం. ఎవడని? ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారంలోనే ఆవారణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇవన్నీ ఉండే. అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టి మరి ఈ యాజకుడు వెళ్ళి యాజకత్వం చేసి వచ్చేవాడు. మరి అదే విధంగా ఈ రోజున మనకి దేవుడు ఒక చర్చని ఇచ్చాడు, ఒక గుడిని ఇచ్చాడు. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధము కలిగిన దేవుడు. మరి పాపం ఉన్న చోటు ఉంటాడండి రాముడు గారు. పాపం ఉన్న చోటు ఉంటాడు ఆయన? ఉండడు. పాపాన్ని తీసేయడానికి వచ్చింది ఆయన, అంతే కదా. మరి పాపం ఎలా ఉంటాడు? కానీ పాపం రక్షించడానికి మాత్రం మానవ శరీరాన్ని నిర్మించాడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడు ప్రీతంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ శరీరంలో సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకొని అపవిత్ర చేత నీవు దేవుడి సన్నిధిలోకి రాకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28, 29, 30 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవడం వలన అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక త్రిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకై త్రిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎవరు అయోగ్యముగా దేవుని శరీరమును రక్తమును త్రిని త్రాగుచున్నాడు వాడు దేవుని గురించి చదవదట అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు కూడా దేవుని శరీరమును తీసుకుంటున్నవాడు, దేవుని రక్తమును తీసుకుంటున్నవాడు పరీక్షించుకోవాలి.
పరీక్షించుకోవాలి. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ పాపము చేసి నువ్వు దేవుడి చేతిలో వచ్చి ఈ రొట్టెలు ద్రాక్షలను తీసుకున్నావా? నీవు పాపములో జీవించి పరీక్షించుకోవడం లేకుండా దేవుడి శరీరం విచ్చలవిడిగా నీకు నచ్చినట్టుగా తీసుకుంటున్నావా? నీకు అనుకూలంగానే తీసుకుంటున్నావా లేదా ఏంటి అనేది మన భక్తి విషయంలో మనము పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో పాపంలోనే పోయి ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకోవాలి. మన జీవితంలో ఎలా వస్తున్నావు దేవుడి సన్నిధికి? అపవిత్రతలో వస్తున్నావా? పరిశుద్ధత లేకుండా వస్తున్నావా? పాపంతో జీవించి వస్తున్నావా? సిద్ధపడి లేకుండా వస్తున్నావా? ఉపవాసం లేకుండా వస్తున్నావా? ఎలా వస్తున్నావు దేవుడి సన్నిధికి నువ్వు? గతంలో మరి మీకు చెప్పాను, నాకు గుర్తుంది. ఉపవాసం ఎలా ఉండాలి? భర్త గురించి భార్య, భార్య గురించి భర్త ఉండి లైంగిక సంబంధానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా వచ్చి దాన్ని ఆ రొట్టెలు ద్రాక్షారసము తీసుకోవడం వాళ్ళని చెప్పండి. అటువంటి పరిశుద్ధత మనం ఎప్పుడు కలిగి ఉండాలి? సిద్ధపాటు దినమునాడే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు సిద్ధపాటు? మనకి 10 గంటలకు ఆరాధన అయితే మనకి ఆదివారం ఎప్పుడు తెల్లాలంటే అప్పుడు సిద్ధపడి మనకు. అంతేగాని కాదు. ఎప్పుడు సిద్ధపడి మనకి? ఎప్పుడంటే శనివారం నాడు. ఈ శనివారం నాడే సిద్ధపాటు కలిగి ఉండాలి నువ్వు. ఈ శనివారం నాడే నువ్వు సమస్తము కూడా దేవుడి కొరకు విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధత కలిగి నువ్వు ధరించాలి. దేవుడి ప్రియసంగమా, మర్చిపోకండి, దేవుడి శరీరం అని ఎవడైతే వివేచింపక, ఆలోచన లేక, వివేచన చేత ఆలోచించలేక తీసుకుంటున్నాడు, ఏమవుతున్నారు? ఒక్కొక్కరు అందరూ కూడా శిక్ష మీద కలుగుతుంది. దేవుడి శరీరం అని ఆలోచించడం లేదు. ఈ రోజున దేవుడి రక్తం ఆలోచించడం లేదు. ఏదో అందరికి ఇస్తాను నాకు ఇవ్వట్లేదు అనేది తీసుకున్నాడు ఎవడగాడు. ప్రభు శరీరం అని, రక్తం అని వివేచింపక ఎవడైతే తిరిగి తాగుతున్నాడో వాడు శిక్షా తిరిగి తాగుతున్నాడు. అందువలన ఏమన్నారు? ప్రతి ఒక్కరూ కూడా ఇందువలనే మీలో బలహీనులు, దేవుడి మాట వినక, దేవుడు చెప్పింది చెయ్యక, దేవుడి మాటను లెక్క చేయక, దేవుడికి అనుకూలంగా ఉండలేక, ప్రభు శరీరం అని ఎవడైతే ఆలోచింపక దాన్ని తిరిగి త్రాగుతున్నాడు. చాలా మంది మీరు బలహీనైపోతున్నారు. చాలా మంది మీరు అనేకులు రోగులైపోతున్నారు. స్వస్థత ఉండడం లేదు ఎవరికి, అనారోగ్యం పాలైపోతున్నారు. దేవుడి మాట వినలేక ఈ రోజు నువ్వు వాహనం తెచ్చుకుంటున్నావు. నువ్వు మనము చాలా సార్లు దేవుని రక్తము శరీరమును ఆలోచింపచేయక తీసుకున్నవారు, అవునా కాదా? ఉన్నవారు అందరూ తీసుకున్నవారు. కానీ సజీవయాగంగా మనం ఇక్కడ ఉన్నాము అంటే కేవలమైన కృప. దేవుడి శరీరం అనే రక్తం అని ఆలోచింపలేకుండా ఎవడైతే తీసుకుంటాడో ప్రియ ఎవరిస్తున్నాడు జ్ఞాపకం చేసుకో. పాపంలో పడిపోయి తీసుకుంటున్నావేమో జ్ఞాపకం చేసుకో. ప్రియ ఎవరిస్తున్నాడు జ్ఞాపకం చేసుకో. దేవుడి శరీరం అని దేవుడి రక్తం అని ఆలోచింపకుండా నువ్వు తీసుకుంటున్నావేమో. ఇక్కడ ఉన్న వారందరూ జ్ఞాపకం చేసుకోండి. దేవుడి శరీరం అని రక్తం అని నువ్వు ఆలోచింపలేకుండా నువ్వు తీసుకుంటున్నావంటే నీకు మరణమే సంభవిస్తుంది, నీకు రోగం వస్తుంది. బలహీనమైపోతున్నారు, జాగ్రత్త. బలహీనులుగా ఉండిపోతున్నారు, జాగ్రత్త. రోగులుగా ఉండిపోతున్నారు, జాగ్రత్త. ఆలోచించి ఇవ్వాలి. మనం పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాం మనం ఈ విషయాల్లో, పవిత్రత విషయాల్లో, పరిశుద్ధత విషయాల్లో ఎలా ఉన్నాం మనం? ఎట్టి రీతిగా తీసుకుంటున్నాం అంటే ఇక్కడ పెట్టారు, ఆయన ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నావా? ఎందుకు తీసుకుంటున్నావు? ప్రభు శరీరం అని ఆలోచింపక తీసుకుంటున్నావా? దేవుడి రక్తమని ఆలోచింపక నువ్వు తీసుకుంటున్నావా? పరిశుద్ధత కలిగి తీసుకోండి, పవిత్రత కలిగి తీసుకోండి. అపవిత్ర కలిగిన వారిగా మనం అందరూ ఉండకూడదు. దేవుడి స్తోత్రం. అపవిత్రము మనలో ఎంత మాత్రమే ఉండకూడదు. మనమందరము కూడా మనల్ని మనం పరీక్షించుకొని సజీవ యాగముగా మన శరీరమును దేవుడికి సమర్పించుకొని దేవుడి బల్ల భోజన కార్యక్రమంలో పాల్గొందాము. అటు రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.